ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వారిని వెలివేసిరి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి మన కొరకు త్వరగా మేఘవాహనుల మీద రాబోతున్నటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ, అనగా శాంతి టీవీలోని అయితే శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసినది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. మనకున్నటువంటి 29 నిమిషాల సమయంలో ముందు కొద్ది అనౌన్స్మెంట్స్, లేకపోతే ముందు ఆ గ్రాఫికల్ థింగ్స్, తర్వాత లాస్ట్ కన్క్లూజన్, లేకపోతే అనౌన్స్మెంట్, ఇవన్నీ ఇస్తే ఒక 26 నిమిషాలు సందేశం ఉంటుంది. 26 నిమిషంలో ఇంట్రడక్షను, లేకపోతే లాస్ట్ ఎపిసోడ్లోని విషయాలు, లాస్ట్ ఎపిసోడ్లోని సందేశం యొక్క కొన్ని విషయాలు అలా చెప్పడంతో మనకు ఇంచుమించు 20 నిమిషాలు మాత్రమే మెసేజ్ ఉంటుంది. కాబట్టి ఈ మెసేజ్ కొరకు మీరు ఎదురు చూడాలి. ఈ మెసేజ్ చాలా ప్రాముఖ్యమైనది. ఈ మెసేజ్ ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయంలో నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రార్థనా విషయాలు ఖచ్చితంగా మాకు తెలియజేయండి. పరిచర్యలో ప్రభు కృపను బట్టి గత వారంలో నాగార్జున సాగర్ వెళ్ళడానికి ప్రభు సాయం చేశాడు. అక్కడ దేవజనులు పాస్టర్ హాననీయ గారు చక్కటి పరిచర్య చేస్తున్నారు. వారు హైందవ కుటుంబంలో పుట్టి ప్రభు యొక్క ప్రేమను ఎరిగిన వాడే సేవలో వాడబడుతున్నాడు. 25 సంవత్సరాలు పైగా వారి సంఘంలో చక్కటి పాస్టర్స్ మీటింగ్, సుమారు 34 మంది దేవజనులు వచ్చారు. వాళ్ళకి కొద్దిసేపు దేవుని వాక్యం బోధించడానికి ప్రభు నాకు సాయం చేశాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని ఆధారంగా చేసుకొని పరలోక రాజ్యపు తాళపు చెవులు నేను నీకు ఇస్తానని ప్రభు పేతురుతో చెప్పిన మాటను గురించి స్టడీ చేసుకున్నాం. దేవుజనులందరూ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలాగా తమ అభిప్రాయాలు ఆ వాక్యం మీద వ్యాఖ్యానాలు షేర్ చేశారు. కాబట్టి ఇలాగా సేవకుల్ని ప్రోత్సహిస్తూ అక్కడక్కడ కూడికలు పెట్టాల్సిన అవసరం ఉంది. దీనికి ఎంతో ధనం అవసరమైనది. దేవుడు ఇప్పటి వరకు అనుగ్రహించాడు, ఇక ముందు కూడా అనుగ్రహించాలి. కనుక మీరు ఈ పరిచర్య కొరకు ప్రత్యేకంగా పాస్టర్లను ప్రోత్సహించేటువంటి పరిచర్య, నాయకులను ప్రోత్సహించేటువంటి పరిచర్య. నాయకులు ప్రోత్సహించబడ్డారు అనుకోండి, వాళ్ళు ప్రోత్సహించబడినటువంటి ఆత్మీయ నాయకులు తమ అనుచరుల్ని, తమ సంఘస్థుల్ని వాళ్ళు ప్రభావితం చేయగలరు. కనుక పాస్టర్ల కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. సంఘ కాపరుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. స్తోత్రం. సమయంలో నిన్నటి ఎపిసోడ్లో దేవుని మహిమపరచు, దేవుని మాత్రమే మహిమపరచు ఓ సహోదరుడా, సెలిడోనియస్ అని పిలువబడుతుండే ఓ సోదరుడా, దేవుని మహిమపరచు. మేము మహిమపరుస్తున్నలాగా నువ్వు మహిమపరచాలి. నువ్వు చూస్తుంటే యేసు అనేటువంటి ఒక అనామకుణ్ణి, యేసు అనేటువంటి ఒక అవిధేయుణ్ణి, ఆచారాలని వ్యతిరేకించే వ్యక్తిని, దైవదూషకుడైన వ్యక్తిని యోహాను సువార్త 8వ అధ్యాయంలో దైవదూషణ చేస్తున్నావని అన్నారు. 10వ అధ్యాయంలో కూడా అన్నారు, నువ్వు దేవదూషణ చేస్తున్నావు. పక్కనే ఉంది కాబట్టి ఒక్క నిమిషం చూద్దాం ఆ మాట. 10వ అధ్యాయం 33వ వచనం. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడినని చెప్పుకొనుచున్నావు గనుక, అనగా దేవుడు లాంటి ఓడివి అని కూడా కాదు, దేవుడినని చెప్పుకుంటున్నావు. వాళ్ళు స్పష్టంగా చెప్పారు యూదులు, ఒకరిద్దరు కాదు, అనేక వందల మంది యొక్క, వేల మంది యొక్క అభిప్రాయం. నువ్వు మనుషుడివే, నువ్వు మనుషుడని మాకు అర్థమైంది, కానీ దేవుడినని చెప్పుకుంటున్నావు. అది ఎలా చెప్పుకుంటావు? మనిషే కదా, దేవుడే కదా, నువ్వెట్లు దేవుడు అవుతావు అన్నట్టుగా వాళ్ళు ప్రశ్న వేస్తున్నారు. చెప్పుకొనుచున్నావు గనుక నువ్వు చేసింది ఏంటో తెలుసా? దేవుని నామాన్ని మహిమ కాదు, దైవ దూషణ చేశావు. కాబట్టి నిన్ను రాళ్లతో కొట్టాల్సిందే. నువ్వు మంచి క్రియలు చేసావని మిమ్మల్ని ఎందుకు కొడతామండి? అద్భుతాలు చేసావని, మంచి బోధలు చేసావని నిన్ను కొట్టడం లేదు. నిన్ను ఒకవేళ రాళ్లతో అయితే కొట్టాలనుకుంటే మా ఉద్దేశం ఒకటే, దైవ దూషణ చేసిన వాడిని రాళ్లతో కొడతాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారంలో పట్టబడిన వాడిని రాళ్లతో కొడతాం. విశ్రాంతి దినము ఆచరించిన వాడిని రాళ్లతో కొడతాం. అంతవరకే కానీ మాకందరినీ రాళ్లతో కొట్టాల్సిన అవసరం లేదు.
మంచి క్రియలు చేస్తుంటే మంచి క్రియలను బట్టి ఎవరిని రాళ్లతో కొట్టమన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. తాను నీవు మనుషుడవై ఉండి దేవుడని చెప్పుకొనుచున్నావు. స్తోత్రం. యేసు ప్రభు దేవుడని చెప్పుకోలేదని వీళ్ళు అంటున్నారు. ఆయన చెప్పుకున్నాడు కాబట్టి ఆయన చెప్పుకున్న దాన్నే యూదులు అన్నారు. అంతవరకే యూదుల యొక్క అభిప్రాయం కాదు. యేసు చెప్పిన దాన్నే యూదులు చెప్పేశారు. దేవుడని చెప్పుకున్నాడు యేసు ప్రభు. దేవుని స్తోత్రం. సరే, దాని తర్వాత వివరంలోనే వాటిలోకి మనం వెళ్ళలేదు. దేవుని మహిమపరచు. దేవుని చిత్తం ఎరగడం ద్వారా దేవుని నామాన్ని మహిమపరచవచ్చని, దేవుని మహిమపరచవచ్చని. రెండోది దైవికమైన ఐక్యతను, యూనిటీని, ఇఫ్ యు మెయింటైన్ స్పిరిచువల్ యూనిటీ వీ కుడ్ గ్లోరిఫై గాడ్. మూడోది బై బిలీవింగ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు కనుక ఆయన కార్యాలు నేను విశ్వసిస్తున్నాను. గిద్యోనులాగా మా పితరులు మాతో చెప్పినట్టు కార్యాలు ఏమైనాయి? ఏం జరగలేదేవి? గతంలో జరిగిన అద్భుతాలు జరగడం లేదే, శత్రువుని దేవుడు అడ్డుకోవడం లేదే, మిథ్యానీయులను అడ్డుకోవడం లేదే, మిథ్యానీయులు మా పంటను పాడు చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఊరుకున్నాడా అన్నట్టుగా గిద్యోను మాట్లాడడానికి మనం తెలిసిన విషయమే. దేవుని కార్యాలను మనం విశ్వసించాలి. మూడోది యోహాను సువార్త 9:38 అతను యేసును మొక్కడం ద్వారా, అతను యేసును ఆరాధించడం ద్వారా, యేసు పట్ల కృతజ్ఞత వ్యక్తము చేయడాన్ని బట్టి దేవుని మహిమపరిచాడు. అనగా దేవుని చిత్తాన్ని ఎరగడం ద్వారా, అంతేకాకుండా దేవుని చిత్తం ఎరగడం. దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది క్రీస్తు యేసులో మీ విషయమైన దేవుని చిత్తం. చూడండి, ఆరాధించడం దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని వేరు వేరు విషయాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని చిత్తం ఎరగడం ద్వారా, రెండవది దైవికమైన ఐక్యతను కాపాడుకోవడం ద్వారా, మూడవది దేవుని కార్యాలు విశ్వసించడం ద్వారా, నాలుగవది దేవునికి మొక్కడం ద్వారా మనము దేవుని నామాన్ని మహిమపరచవచ్చని గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈ సమయంలో యోహాను సువార్త 9:34. యోహాను సువార్త 9:34. అందుకు వారు, నీవు కేవలం పాపివై పుట్టినవాడవు, నీవు కేవలము పాపివై పుట్టినవాడివి, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. దేవుని స్తోత్రం. వాడిని వెలివేయడం ఏంటి? వాడిని వెలివేయాల్సిన అవసరం లేదు. వాడేం తప్పు చేస్తే వెలివేయాలి, తప్పు చేయకుండా వెలివేయడం ఏంటి? జాగ్రత్తగా ఆలోచిద్దాం. మన టైటిల్ పాపమును గురించినటువంటి సత్యాలు. పాపాన్ని గురించి మనం తెలుసుకోవాలి, పాపాన్ని గురించినటువంటి సత్యం తెలుసుకోవాలి. అసలు పాపం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆజ్ఞాతిక్రమమే పాపమని, సకల దుర్నీతియు పాపమని, అంతేకాకుండా మేలు చేయనెరిగి దాన్ని చేయకుండా పాపమని, విశ్వాసం మూలం కానిదేదో పాపమని, ఇలాగా పాపానికి సుమారు 4 నిర్వచనాల వరకు మనం లేఖనాల్లో చూస్తున్నాం. ఇంకా కూడా ఉన్నాయి, కొన్ని వివరాలు ఉన్నాయి. పాపము అంటే ఏంటో మనకు అవగాహన కలగడం కోసం రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రము నాకు పాపాన్ని గురించిన అవగాహన కలుగు చేస్తుంది అన్నట్టుగా పౌలు గారు మాట్లాడారు. ధర్మశాస్త్రమే లేకపోతే పాపం అంటే ఏంటో తెలిసేది కాదు. ధర్మశాస్త్రం లేకుండా ఉంటే ఇక చంపుకోవడం, లేకపోతే ఇతరులు ఆశించడం, ఇలా రకరకాల కార్యాలు చేయొచ్చు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత, ధర్మశాస్త్రం అనుగ్రహించబడిన తర్వాత కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. మనకు తెలిసిన విషయాలే. స్తోత్రం. ఈ ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఈ ఆజ్ఞల ప్రకారం మనం నడవాలి. అనగా నిర్గమకాండం 19వ అధ్యాయం వరకు, ఆది కాండం నుంచి ఉన్నటువంటి ఆ ప్రపంచంలో పాపమే ఉంది, పరిశుద్ధత లేదా అంటే ఉంది. వాళ్ళ ధర్మశాస్త్ర సారము వాళ్ళ హృదయములో రాయబడినట్లుగా ఉంది. ఈ 69 అధ్యాయాల్లో, 69 అధ్యాయాలు అంటే ఆది కాండం 50 అధ్యాయాలు ప్లస్ నిర్గమకాండం 19 అధ్యాయాలు, 69 అధ్యాయాలు. తర్వాత ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ధర్మశాస్త్ర సారాన్ని మనుషులు గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నారు. పాపమును గురించిన సత్యాలు అని చెప్పినప్పుడు
వాళ్ళు అంటున్నారు చూడండి, నీవు కేవలము పాపివై పుట్టినవాడు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాడిని వెలివేసిరి. వాడు పాపి అన్నదానికి కాదు వెలివేసింది, పాపి అయ్యుండి కూడా బోధించడానికి వచ్చాడు. అది వాళ్ళ కడుపు బాధ, అది వాళ్ళకి నచ్చని విషయం, అది వాళ్ళ అహాన్ని దెబ్బతీసిన విషయం, అది వాళ్ళ ఈగోని హర్ట్ చేసిన విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు కేవలం పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా. యోహాను సువార్త 9వ అధ్యాయంలో 3వ వచనంలో వీడు పాపం చేయలేదని యేసుప్రభు చెప్తున్నాడు, కానీ వీడు పాపి అని వాళ్ళు అంటున్నారు. ఇంకెవరు పాపులైతే? 9వ అధ్యాయము 24వ వచనంలో మనం గమనించినట్లయితే, స్తోత్రం, కాబట్టి వారు గుడ్డివాడై ఉన్న మనుషుని పిలిపించి, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుము. నీవు పాపివి అన్నవాళ్ళు, చూపు పొందిన గుడ్డివాడిని పాపి అని అన్నవాళ్ళు, వాడికి చూపునిచ్చినటువంటి వ్యక్తిని కూడా పాపి అన్నారు, అనగా యేసును పాపి అన్నారు. యేసును పాపి అన్నారు, యేసు ద్వారా స్వస్థత పొందిన వ్యక్తిని పాపి అన్నారు. ఈ అధ్యాయంలో చూడండి, 41 వచనాలు ఉన్నటువంటి ఈ అధ్యాయంలో గుడ్డివాడిని పాపి అన్నారు, యేసును పాపి అన్నారు. చివరికి యేసు అన్న మాట ఏంటంటే 41వ వచనంలో, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోను. గుడ్డివారైతే తప్పేం లేదు, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుచున్నారు కనుక మీ పాపం నిలిచినది. చూస్తున్నాము అని చెప్పుకుంటున్నటువంటి పాపం, చూస్తున్నాము అని చెప్పుకుంటున్నప్పుడు చూడలేని స్థితి, చూస్తున్నామని చెప్పుకొని మీరు చేస్తున్న ఆరోపణ, దట్ ఫాల్స్ క్లైమింగ్ లీడ్స్ you to no remission of your sins. It would lead you into unholiness. మీ పాపముల్లోనే మీరు నిలిచి ఉంటారంటే అపవిత్రతలోనే ఉంటారు అని అర్థం, పరిశుద్ధతకు దూరం అవుతారు అని అర్థం. స్తోత్రం. మనం చదువుకున్నట్టు మాటలు 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను ఇక్కడ. అతను పాపి అని అన్నారు, యేసు పాపి అన్నారు. యేసు అన్నాడు, వీడు కాదు, వీరి తల్లిదండ్రులు కాదు, నేను కాదు, మీరే పాపులు అన్నాడు. ఏది వాస్తవం? వాళ్ళు పాపులు అనేది వాస్తవం. వాస్తవం ఏంటంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేదు, అది వాస్తవం. ధర్మశాస్త్రం ప్రకారం ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడు. నీతిమంతులు లేడంటే అనీతిమంతులుగానే ఉన్నారు అని అర్థం, అనీతిమంతురాళ్ళుగానే ఉన్నారు అని అర్థం. ఏ భేదం లేదు. తేడాలు ఉన్నాయని మనం అనుకుంటున్నాం, తేడాలు లేవు అంటున్నాడు దేవుడు. పౌలు ద్వారా దేవుడు తేడాలు లేవు అని పలికిస్తున్నాడు. ఏంటి తేడాలు లేనిది? ఆడామగానే తేడాలు లేవని కాదు, ఆడవారైనా మగవారైనా పాపం చేసినప్పుడు ఆడమగ ఏంటి? ఆడవాళ్ళు కాబట్టి పాపం చేశారు, మగవాళ్ళు కాబట్టి పాపం చేశారని కాదు. పాపం చేశారు కాబట్టి, అందరూ పాపం చేశారు కాబట్టి, పాపము చేయని వారు అనేటువంటి ప్రత్యేకమైన గుంపుని కనుగొనలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి, భూమి మీద అంతటా పాపం ఉంది కనుక, 6వ అధ్యాయానికి జలప్రళయానికి ముందంతా పాపం ఉంది కనుక తర్వాత కూడా పాపం ఉంది. స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాప సమస్య లేదా పాపాన్ని గురించినటువంటి కొన్ని సంగతులు మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. నంబర్ 1, 9వ అధ్యాయము 3వ వచనం. వీడైననో వీని కన్నవారైననో పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు. పాపము చేయలేదు అంటున్నాడు కానీ పాపము చేయలేరు అనలేదు. దేవుని క్రియలు. పాపము చేయగలడు, కానీ అదే సమయంలో చేయకుండా కూడా ఉండగలడు. చేయగలడు, చేయలేడని కాదు. వాడు పాపం చేయడం అసాధ్యమని అనలేము. వాడు పాపం చేసే అవకాశం ఉంది, కానీ పాపం చేయకుండా ఉండొచ్చు. సరే, దేవుని స్తోత్రం. పాపమును గురించినటువంటి సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. పాపము యొక్క మొట్టమొదటి మాట, పాపము యొక్క ఫలితం. వీడు గుడివాడై పుట్టాడు. యూదా విధానములో శిష్యులు ఆలోచించారు, యేసు విధానంలో ఇంకా ఆలోచించలేదు.
వాళ్ళు ఇంకా యూదులుగా ఉన్నారు. అప్పటికే ఇంచుమించు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎండొచ్చేమో యేసు పరిచర్యలోకి వచ్చి, యేసు పరిచర్యలో సాకారులుగా ఉండడానికి వీళ్ళు వచ్చి. అంతేగా ఈ 2 సంవత్సరాల్లో యేసు యొక్క బోధనా విధానం, యేసు ప్రభు యొక్క డాక్ట్రిన్ వాళ్ళకి అబ్బలేదు. కానీ యూదా మత విధానంలోంచి బయటపడలేదు. యూదా మతం అనేటువంటి ఐగుప్తులోనే వాళ్ళు ఉన్నారు. యేసు మార్గము అనేటువంటి అరణ్య మార్గము, యేసు మార్గము అనేటువంటి వాగ్దాన దేశపు అనుభవం వాళ్ళకి లేదు. స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించాలి. పాపము యొక్క ఫలితం గురించి మనం ఆలోచిస్తున్నాం. పాపానికి కొన్ని రిజల్ట్ ఉంది. పాపం వల్ల వచ్చు జీతము మరణము అని రాయబడింది. పాప ఉద్యోగము చేస్తే దాని ఫలితంగా నెలాఖరికి అని కాదు, నెల మొదట్లో అని కాదు, దాని ఫలితంగా ఏమొస్తుందంటే మరణ జీతం వస్తుంది. మామూలు జీతం కాదు అది, మరణ కరెన్సీ వస్తుంది, మరణ నిధులు వస్తాయి. చూడండి, అనగా దేవునికి దూరమయ్యేటువంటి అనుభవం కలుగుతుంది. ఇది ఒక అవిశ్వాసి యొక్క కరెన్సీ. దేవునికి సన్నిహితులుగా మారడం విశ్వాసి యొక్క కరెన్సీ, లేదా వారి యొక్క ధనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాపాన్ని గురించినటువంటి సంగతులు. ఒకటి, పాపము యొక్క ఫలితం. యూదులు ఆలోచించినట్లుగా యూదుల ప్రకారమే మనం ఆలోచిస్తే, అవును పాపం, లేకపోతే ఇంకా పూర్వజన్మ సుకృతం అన్నట్టుగా, ఇంకా చెప్పాలంటే క్రైస్తవేత్తర వేదాంతంలో లేకపోతే వాళ్ళ యొక్క మతపరమైన సాహిత్యంలో చెప్పినట్లుగా కర్మ ఫలితం. అది ఇక్కడ కర్మ ఫలితం నేను అనడం లేదు, పాపం యొక్క ఫలితం. నువ్వు నేను చేసిన పాపం యొక్క ఫలితం ఆయన్ని శిలువ మీద పంపించింది, ఆయన్ని తండ్రి నుంచి వేరు చేసింది. స్తోత్రం. పాపాన్ని గురించినటువంటి సంగతుల గురించి ఆలోచిస్తూ, మొట్టమొదటి పాపం యొక్క ఫలితం. పాపం యొక్క ఫలితము అనారోగ్యం కావచ్చు, మరణం కావచ్చు, గుడ్డితనం కావచ్చు, కుంటితనం కావచ్చు, మూగతనం కావచ్చు. తప్పు చేశాం, దాని శిక్ష అనుభవించాల్సిందే. పాపము యొక్క ఫలితం 9వ అధ్యాయం 3వ వచనంలో, ద రిజల్ట్ ఆఫ్ సిన్. యోహాను సువార్త 9వ అధ్యాయం 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ సత్యం పాపాన్ని గురించిన సంగతులు 9వ అధ్యాయం 25వ వచనం. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగును, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచున్నానని నేను. చాలండి. ద హీల్డ్ మ్యాన్ రిప్లైడ్, I have no idea what kind of man he is. All I know is that I was blind and now I can see for the first time in my life. ఆయన ఎటువంటి వాడు మనకెందుకండి? అనవసరమైన విషయాలు మనం ఎందుకు తలదోర్చడం, అనవసరమైన విషయాలు మనం ఆలోచించి బుర్ర వేడి చేసుకోవడం, బుర్ర బద్దలు చేసుకోవడం వద్దు. ఆయన పాపియో కాదో, మీరేదో పాపి అంటున్నారు, నేనేమో పరిశుద్ధి అనుకుంటున్నాను. దీని గురించి నాకెంత ఎక్కువ అవగాహన లేదు. కాకపోతే నాకు ఒక విషయం మాత్రం కరెక్ట్ ఐడియా ఉంది, నేను గుడ్డోడిని ఇప్పుడు చూస్తున్నాను అంతే. దీనికోసం ఎవరూ ఏమీ చేయలేదు. దేవాలయంలోంచి ఒక ప్రత్యేకమైన నూనె తీసుకొని నా కంటికి రాయలేదు, గిలాదులోని తైలం పూయలేదు, బెతస్తా కోనేటిలోని ఆ నీళ్లు ఆయా సమయాల్లో కంపించేటువంటి కదిలించబడిన నీళ్లు తీసుకొని రాలేదు. నీళ్లు తీసుకొని రావాల్సిన అవసరం లేదు, నీళ్లు చల్లుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, నీళ్ల యొద్దకు వెళ్ళాడు. నీళ్లు మన కోసం రావడం కాదు, నీళ్ల కోసం మనం వెళ్ళాలి. నీళ్ల కోసం మనం వెళ్తే మనం తనివి తీరా దాహం తెచ్చుకోవచ్చు. కానీ మన కోసం నీళ్లు తెచ్చుకుంటే ఒక బకెట్టో 2 బకెట్లో, ఒక బిందో, ఒక డ్రమ్మో, ఒక బాటిలో తెచ్చుకోగలం. స్తోత్రం. హల్లెలూయా. నీళ్ల దగ్గరికి, అందుకని శాంతికరమైన జలముల యొద్దకు ఆయన మనల్ని నడిపిస్తాడని రాయబడింది. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి పాపము యొక్క ఫలితం గురించి మనం ఆలోచించాం. రెండోది, పాపము ఎటువంటిది? అసలు అతనితో మీకేం పని? అసలు
ఆయన పాప కాదా అనే డిస్కషన్ ఇప్పుడు దేనికి? ఈ కార్యం వాస్తవమా కాదని డిస్కషన్ అయిపోయింది. ఈ కార్యం వాస్తవం అని తెలిసేసరికి ఆయన మీద బురదల్లడానికి ఆయన పాపి అని ముద్ర వేశారు. మీరు పాపి అనగానే పాపి అయిపోతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నట్టుగా అతను మాట్లాడాడు. స్తోత్రం, హల్లెలూయా. అతని మాటలు వేరు వేరు విధాలుగా ఉన్నాయి. అతని మాటల గురించి కూడా మనం కొద్దిగా గత ఎపిసోడ్లో ఆలోచించాం. రెండో విషయము పాపం అనేది ద ఇండివిడ్యువాలిటీ ఆఫ్ సిన్, పాపము యొక్క వ్యక్తిగత స్థితి. పాపం అనేది సిన్ ఈజ్ పర్సనల్, ఇండివిడ్యువల్. నా పాపం నన్ను బాధిస్తుంది, నా పాపం అనేకులను బాధించే అవకాశం లేదు. అలాగైతే అనేకుల పాపం బట్టి మనం బాధించబడుతూ ఉండాలి. మనకున్నటి బాడీ మనదే, మన ఇండివిడ్యువల్, దట్స్ అవర్ పర్సనల్. అలాగే మనం చేసినట్టు పాపము దట్స్ అవర్ పర్సనల్. దాని ఫలితాన్ని మనం అనుభవిస్తాం. పాపం అనేది వ్యక్తిగతం. అసలు ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపియో నాకు తెలియదండి. దాని గురించి అడగొద్దు. నా విషయం అడగండి, నేను చెప్తాను. ఆయన ఇంతవరకు కలవకుండా ఆయన గురించి నేను ఎలా చెప్పగలను అని అన్నట్టుగా ఇతను చక్కగా మాట్లాడాడు. పాపము యొక్క వ్యక్తిగత స్థితి. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద సిన్? రెండోది ద ఇండివిడ్యువాలిటీ ఆఫ్ ద సిన్. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 34వ వచనం. అందుకు వారు, నీవు కేవలం పాపివై పుట్టినవాడవు, నువ్వు మాకు బోధింపవచ్చితివా? అసలు నువ్వేంట్రా మాకు బోధించేది? మాకు బోధలు తక్కువైనాయా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. స్తోత్రం. వెలివేశారు, గేలి చేశారు. చెలికాడుగా చేర్చుకోవలసిన వాళ్ళు, చెలిమి చేయడానికి సిద్ధంగా ఉండాల్సిన వాళ్ళు వెలివేయడం ఎంత విచారకరం. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట. మూడో మాట 9వ అధ్యాయము 34వ వచనంలో మనం చూసినట్టు మాట. స్తోత్రం, హల్లెలూయా. అందుకు వారు నీ కేవలం పాపివై పుట్టిన వాడివి, నువ్వు కేవలము పాపివై పుట్టిన వాడివి. వాడు పాపేనా? అప్పటికి పాపేనా? నా కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పి ఒక పక్షవాయువు కలిగినట్టు రోగిని దేవుడు బాగు చేశాడు. బాగు చేయడానికి ముందుగా వాడి పాపాన్ని క్షమించాడు. స్తోత్రం, హల్లెలూయా. పాపం క్షమించబడాలి అనగా పాపము క్షమించబడిన తర్వాత పాపం లేదు, పాపం భరించబడి పాపం అదృశ్యమైపోయింది. మబ్బు వీడినట్లుగా, మబ్బు తొలగిపోయినట్లుగా తొలగిపోయింది. ఇక్కడ పాపం లేదు. ఇక పాపం దూరం, పాపానికి మనకు దూరం కలుగు చేశాడు. అనగా దేవుడు పాపాన్ని అదృశ్యం చేశాడు. పాపాన్ని సాతానుడు అపవాది అధికం చేస్తే దేవుడు పాపాన్ని అదృశ్యం చేస్తున్నాడు అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మూడోది పాపము యొక్క తాత్కాలికత్వం, ద టెంపరరీనెస్ ఆఫ్ ద సిన్. ఒకటి ద కాన్సిక్వెన్స్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ద సిన్ ఆర్ ద రివార్డ్ ఆఫ్ ద సిన్. రెండోది ద ఇండివిడ్యువాలిటీ ఆఫ్ ద సిన్. అంతేకాకుండా మూడోది ద టెంపరరీనెస్ ఆఫ్ సిన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపము యొక్క పాపము తాత్కాలికమే, పరిశుద్ధత కూడా తాత్కాలికం కావచ్చు, కానీ శాశ్వతంగా ఉండాలి పరిశుద్ధత. పాపము తాత్కాలికమైనది అంటున్నామంటే దాని అర్థం, కానీ అదే సమయంలో మీరు పాపముల్లోనే నిలిచి ఉంటారు, మీ పాపములు మీలో ఉంటాయి, లేకపోతే మీరు పాపంలో ఉండి సస్తారు అని యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాట మనం మర్చిపోకూడదు. ఆయన ఏమన్నాడంటే, నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతుకుదురు. ఓకే, కానీ అయితే ఏంటంట, సో వాట్, మీ పాపములోనే ఉండి మీరు చచ్చిపోతారు. నేను వెళ్ళిన చోటికి మీరు రాలేరని యేసు ప్రభు వాళ్ళతో చెప్పాడు. నా పాయింట్ ఏంటి అంటే, పాపమైనా పరిశుద్ధత అయినా కానీ తాత్కాలికమే, శాశ్వతం కాదు. కానీ వాటిని శాశ్వతంగా ఉంచుకోవచ్చు, వాటిని కలిగి ఉండొచ్చు. మన తీర్మానాన్ని బట్టి మనం పరిశుద్ధతలో అయినా ఉండొచ్చు, లేకపోతే పాపంలో అయినా ఉండొచ్చు. దేవుడు దానికి మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు, స్వేచ్ఛానుసారమైన మనసునిచ్చాడు.
నువ్వు పాపివి అని ముద్ర వేశారు. తల్లి గర్భంలో నేను పాపంలో పుట్టాను, పాపం ద్వారా పుట్టాల్సి వచ్చింది అని కీర్తనాకారుడు చెప్పిన మాట మనకందరికీ తెలిసిందే. పాపం యొక్క తాత్కాలికత్వం. 4వ 9వ అధ్యాయము 3వ వచనం. నువ్వు బోధింపవచ్చితివా, నువ్వు బోధకుడు అయ్యావా? ఒకళ్ళు అయితే ఎలా అయ్యావు? నువ్వు పాపిగా ఉన్నప్పుడు అయ్యావు, కానీ వాడు పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు, వాడు స్వస్థత పొందాడు, వాడిప్పుడు పాపి కాదు. వాడికి కేవలము శారీరక స్వస్థతే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత కూడా కలిగింది. పాపం యొక్క పరిహారం. 51వ కీర్తనలో మనకందరికీ తెలిసిన మాటే. కీర్తనాకారుడు అంటాడు, లేకపోతే దేవుడు తన ప్రజలతో అంటాడు, అసలు మీకేం పని నా కట్టడలు వివరించుటకు? నా కట్టడలు వివరించడానికి నాకు ఇష్టం వచ్చిన వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటాను, నియమించుకుంటాను. మధ్యలో మీదేంటి? హూ ఆర్ యూ టు టీచ్ మై స్టాటిట్యూడ్స్? అనగా నా యొక్క లేఖన భాగాల్ని వివరించడానికి వీళ్ళెవరు? భక్తిహీనులతో 50వ అధ్యాయము 16వ వచనం. భక్తిహీనుడితో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు, నా కట్టడలు వివరించడానికి నీకేం పని? నా నిబంధనను నువ్వు వచించుతవేమి? స్తోత్రం. నా కట్టడలు వివరించడం నీకేం పని? పాపికి ఏం పని కట్టడలను వివరించడం? పాపం యొక్క పరిహారము జరిగినప్పుడు మాత్రమే, పాపము తొలగిపోయినప్పుడు మాత్రమే పరిశుద్ధతను ఆధారంగా చేసుకొని ప్రభువు నామాన్ని మయంపరచాలనే ఉద్దేశంతో పరిచర్య జరుగుతుంది. పుట్టినప్పుడు వాడు పాపిగానే పుట్టాడు, కానీ పాపిగానే చనిపోవాల్సిన అవసరం లేదు. మీరు పాపులుగా ఉండి చనిపోతారు, వీడు పాపులుగా పుట్టాడు. పాపంలో పుట్టినప్పటికీ పాపంలో చనిపోవాల్సిన అవసరం లేదు, పరిశుద్ధతలో చనిపోవచ్చు, పరిశుద్ధులుగా జీవించి చనిపోవచ్చు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఒకటి, పాపం యొక్క ఫలితాన్ని గురించి ఆలోచించాం. రెండవది, పాపం యొక్క వ్యక్తిగత స్థితి గురించి మనం మాట్లాడుకున్నాం, ఇండివిజువాలిటీ గురించి మాట్లాడుకున్నాం. మూడవది, పాపం యొక్క తాత్కాలికత్వం గురించి మాట్లాడుకున్నాం. నాలుగవది, పాపం యొక్క పరిహారం గురించి. ఆయన పరిహరించి, క్షమించి, స్తోత్రం, మనల్ని బోధకులుగా, సాక్షులుగా, ప్రకటించేవాళ్ళుగా ఆయన వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పాపాన్ని గురించి 4 విషయాలు తెలుసుకున్నప్పుడు పాపం జోలికి పోక పరిశుద్ధులుగా ఉంటూ ముందుకు సాగడానికి, పాపం మీద జయం కలిగి ఉండడానికి, పాపానికి బదులుగా పరిశుద్ధత కలిగి జీవించడానికి ప్రభువు మనకు సాయం చేయాలని కోరుకుంటూ నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.